హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలున్న రెసిపీ చూపిస్తున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ ఒక్కటి తింటే చాలా అసలు మనము డైలీ బ్రేక్ఫాస్ట్ అయినా లేదు డిన్నర్ లాగా కానీ ఈ జొన్న రొట్టె అలాగే హెల్దీ కర్రీ కూడా చూపిస్తున్నాను. అది బీరకాయ కందిపప్పు మెంతి కూర చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. ఇలాంటి రోటీస్కి మనం ఇలాంటి కర్రీస్ తింటే అసలు ఎన్ని న్యూట్రిషన్స్ వస్తాయండి మన బాడీలోకి. ఇక్కడ నేను జొన్న రొట్టె అలాగే ఈ కర్రీ చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆవాలని కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలని కూడా వేసుకొని ఇలా మనం వీటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 చిన్న సైజ్ టమాటాలను తీసుకొని ఇలా వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని టమాటోస్ మనకి మంచి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈలోపు మనం కందిపప్పుని ఇలా కడిగి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా టమాటోస్ మనకి మంచిగా సాఫ్ట్గా అయ్యాక దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇలా వీటిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం యాడ్ చేసుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి, అలాగే పప్పుకి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారంని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి కారం అంతా కూడా పప్పుకి చక్కగా పట్టేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని కూడా వేసుకోవాలి. ఇలా బీరకాయ కందిపప్పు మెంతి ఆకు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇలా మెంతి ఆకు వేసుకొని మనం కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పట్టదు, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ సరిపోతుంది. ఇలా మనం వేసుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ అయ్యాక చూస్తే నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు వేడివేడిగా జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది. జొన్న రొట్టె వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ వెళ్ళి చూసేయండి. ఇలా వేడివేడిగా జొన్న రొట్టె అలాగే వేడివేడిగా కందిపప్పు బీరకాయ మెంతి కూర కూడా రెడీ అయిపోయింది. ఇలా బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్కి కూడా ఎన్నో ఆరోగ్య పోషకాలు లభిస్తాయి కదండి. మరి ఇంకెందుకు లేట్, చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.